నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. వెకిలి పోస్టులు, అసభ్యకర మాటలు, సెటైరికల్ పంచ్లు, డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఫేక్ న్యూస్తో షేక్ చేస్తున్నారు. తెలిసి తెలియని సమాచారంతో చెత్తను పడేస్తున్నారు. దేఖో మేరా మేనరిజం అంటున్నారు. పాలకులకు, పార్టీలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో భావదారిద్ర్యాన్ని చాటుతున్నారు కొందరు ప్రబుద్ధులు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నెట్టింట చేసే విష ప్రచారం సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే అలజడి సృష్టించే సైకోలను నియంత్రించేందుకు సిద్ధమైంది తెలంగాణ సర్కార్. అయితే రేవంత్ తీసుకొచ్చిన హేట్ స్పీచ్ బిల్లు రాజకీయ దుమారో రేపుతోంది. ఈ హేట్ పైనే ఇవాల్టి స్పెషల్ డిబేట్. కర్ణాటక తరహాలోనే తెలంగాణ సర్కార్ ముందుకెళ్తోంది. సిద్ధరామయ్య బాటలోనే రేవంత్ రెడ్డి అడుగులు పడుతున్నాయి. విద్వేష ప్రసంగాలను అడ్డుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ. విద్వేషపూరిత ప్రసంగం, ద్వేషపూరిత నేరాల నివారణ బిల్లు 2026ను సెలెక్ట్ కమిటీకి పంపుతూ శాసనసభ తీర్మానించింది. భావ ప్రకటన పేరుతో అడ్డగోలుగా రెచ్చిపోయే వారికి కళ్ళెం పడనుంది. తొలిసారి నేరానికి పాల్పడితే 7 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు 50,000 జరిమానా విధిస్తారు. నేరం రిపీట్ అయితే 10 ఏళ్ల వరకు శిక్ష పడనుంది. ₹1,00,000 వరకు ఫైన్ విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా పోలీసులు వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయొచ్చు. బెయిల్ కూడా లభించదు. ఇకపై విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, ప్రచురించడం, వ్యాప్తి చేయడం నిషేధం. సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు, రీల్స్, మీమ్స్ ద్వారా విద్వేషాన్ని వ్యాప్తి చేస్తే అంశాలను బిల్లులో పొందుపరిచారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ప్రశ్నించే గొంతుకలను అణచివేసేందుకే బిల్లును తీసుకొచ్చారని గులాబీ దళం మండిపడుతోంది. ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తే పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ నిరసనకారులను అడ్డుకుంటున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన బిల్లుతో సామాన్యుడికి కష్టాలు తప్పవు. సెక్షన్ 2 ప్రకారం సమాచార మార్పిడి చేసుకున్నా కేసు పెట్టే అవకాశం ఉంది. సెక్షన్ 3 ప్రకారం ద్వేషపూరితమైన నేరానికి పాల్పడితే ఏడాదికి తక్కువ కాకుండా 7 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు 50,000 వరకు జరిమానా విధిస్తారు. ఇక సెక్షన్ 6 ప్రకారం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురితమై ప్రసారమైన కంటెంట్ను తొలగించే అధికారం ఉంటుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు పాలకులు ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. సామాన్యుడి నోటికి తాళం, చేతికి సంకెళ్లు వేసేందుకే బిల్లును రూపకల్పన చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం హేట్ స్పీచ్ను అరికట్టేందుకు ది కర్ణాటక హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ ప్రివెన్షన్ బిల్లు 2025ను తీసుకొచ్చింది. అయితే రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్ రిజర్వ్ చేశారు. దీంతో తెలంగాణలో తీసుకొచ్చిన బిల్లుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సెలెక్ట్ కమిటీ ఆమోదించినా లోక్ భవన్ నుంచి రెడ్ సిగ్నల్ తప్పదు అంటున్నారు విశ్లేషకులు. కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ నిరీక్షణ ఖాయం అంటున్నారు. రైట్, ఈ హేట్ స్పీచ్ బిల్లుపైనే ఇవాళ మన డిబేట్లో డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ నాయకులు, అండ్ అలాగే జూమ్లో జాయిన్ అయ్యారు వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు. నమస్కారం అండి. నమస్తే వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం. ఎస్, అలాగే మనతో ముఖేష్ గారు, సామల ముఖేష్ గారు, అడ్వకేట్, ఆయన కూడా జాయిన్ అయ్యారు. ముఖేష్ గారు నమస్కారం అండి. ఓకే, వెంకటరెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం. హేట్ స్పీచ్ మీద దేశం మొత్తం వర్తించేటువంటి చట్టం, అదే బిఎన్ఎస్ ఉంది కదా, భారతీయ న్యాయ సంహిత అనేటువంటిది కేంద్రం తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో దీనికి భిన్నంగా అంతకంటే కఠినమైనటువంటి రాష్ట్ర చట్టాన్ని తీసుకొని వచ్చింది. సో అంటే భారత రాజ్యాంగం ప్రకారం క్రిమినల్ చట్టాలు కాన్కరెంట్ లిస్ట్లో ఉంటాయి. అంటే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా చట్టాలు చేయొచ్చు దీనికి సంబంధించి. బట్ బిఎన్ఎస్లో హేట్ స్పీచ్కు గరిష్టంగా 3 నుంచి 5 ఏళ్ల శిక్ష ఉంటే తెలంగాణ చట్టంలో 10 ఏళ్ల శిక్ష ఉంటుంది. అంటే కేంద్రం కంటే కూడా బలమైనటువంటి చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏంటి బీజేపీ స్టాండ్ ఏంటి హేట్ స్పీచ్ పైన? ఇప్పుడు ఒకటి మేడం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దాంట్లో కొంత సంస్కారవంతమైనటువంటి నిబంధనలు ఉన్నాయి తప్ప తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు ఏదైతే ఉందో ప్రాథమిక హక్కుల జోక్యం చేసుకోవడము, భావ స్వేచ్ఛ ప్రకటనకి అడ్డుపడడము, రాజ్యాంగంలో ఇచ్చినటువంటి 19వ ఆర్టికల్ను
తుంగలో తొక్కివేయడం అనేటువంటిది మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఏ ప్రభుత్వమైనా ఒక నియంతృత్వ ధోరణిలో అధికారం కోసం ఆ, అరులు సాచి పరిపాలించాలనేటువంటి లక్ష్యంలో ఇక ఏమి చేయలేటువంటి ప్రజల సమస్యల మీద సరిగ్గా స్పందించలేని ప్రభుత్వాలు చివరిగా ఉపయోగించేటువంటి ఆయుధము ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మేము ఎప్పుడు ఊహించలే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ హక్కులు భావస్వేచ్ఛ ప్రకటన కింద ఉండొచ్చు, కొన్ని సంఘటనలు జరగవచ్చు, వాటికి సంబంధించిన చట్ట పరిధిలో వాటిని పరిష్కరించవచ్చు. కానీ పూర్తి అధికారాల ప్రభుత్వాన్ని పోలీసులకు ఇచ్చి కారణం చెప్పకుండా అరెస్ట్ చేసి బెయిల్ ఇవ్వకుండా చేసేటువంటి పరిస్థితి లోపల బెదిరించడం, ప్రజాస్వామ్య హక్కులను, ప్రజలకు ఉండేటువంటి భావస్వేచ్ఛను తెలియజేసేటువంటి హక్కును పూర్తిగా ఆ, ఆ, అణిచివేసేటువంటి పద్ధతి లోపల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెళ్ళడం అనేటువంటిది దారుణమైన అంశం. ఇది మంచిది కాదు. ఎందుకంటే కర్ణాటక ప్రభుత్వంలో వచ్చినప్పుడే మనకు కొంత ఆ, అభిప్రాయాలు కలిగినటువంటిది. అయితే గవర్నర్ గారి దగ్గర ఆగింది. ఇక్కడ కూడా మేము గవర్నర్ గారికి రిప్రజెంట్ చేస్తాం. భారతీయ జనతా పార్టీ గవర్నర్ అధికారపూర్వకంగా మా రామచంద్రరావు గారు లిఖితపూర్వకంగా దీని మీద అభ్యంతరాలు చెప్తారు. దాంట్లో ఏమి సందేహం లేదు. ఒకటి, రాష్ట్రపతి వరకు కూడా మేము వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది ఏంది, అసలు ఆ చట్టంలో ఉండేటువంటి నిబంధనలను ఒకవేళ అమలు చేస్తే రోజా గారు మొట్టమొదట అరెస్ట్ చేయాల్సింది, కేసు పెట్టాల్సింది రేవంత్ రెడ్డి గారి మీద. రేవంత్ రెడ్డి గారు విద్వేష అంటున్నాడు కదా, నేను బొక్కలు బెడలేసుకొని తిరుగుతా, నేను తొక్కితే 200 మీటర్ల లోపలికి పోతారు, ఎవరి గురించి మాట్లాడారో మనకు తెలుసు కదా. ఆ రకమైన భాషను ఉపయోగించినటువంటిది, కళ్ళు వీకి గుడ్లు వీకుతాను, ఈ భాష ఎవరు మాట్లాడండి? చట్ట ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కదా, వాళ్ళే కదా మాట్లాడింది, ఆయనే కదా మాట్లాడుతున్నటువంటిది. వాళ్ళు ఒక ముఖ్యమంత్రి ఆదర్శంగా మాట్లాడుతున్నట్టు ఈ రోజు అంతే కదా. ఎవరైనా ఉండనివ్వండి, వాళ్ళ టీఆర్ఎస్ ఓడిపోయి ఉండొచ్చు, బీజేపీ పవర్లు లేకపోవచ్చు, కానీ టీఆర్ఎస్ పేరు లేకుండా, టీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా మాట్లాడడానికి మీకు అధికారము పరిపాలన కోసం ఇచ్చినారు కదా. అభివృద్ధి గురించి మాట్లాడండి, ప్రతిపక్షాలతో సమన్వయం చేసుకోండి, సలహాలు తీసుకోండి, ప్రజా సంఘాల నుంచి తీసుకోండి. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకించేటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటి. దీని మీద మేము అడుగుతున్నటువంటిది ఏంటంటే సివిల్ లిబర్టీసు, పౌర హక్కుల గురించి మాట్లాడేటువంటి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి జీవితాంతం పోరాడుతున్నటువంటి ప్రొఫెసర్ హరగోపాల్ గారు, కోదండరాం గారు కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుంది తెలంగాణలో? ఆ చట్టంలో ఉండేటువంటి ఆ క్లాసులను మనం చదివినట్టయితే ఏదైనా చేయొచ్చు, ఎవరినైనా పేరు చెప్తున్నారు, సోషల్ మీడియా అనేటువంటి దాన్ని ఉపయోగిస్తున్నారు. విత్ ఇన్ ద కాంగ్రెస్ కూడా దీని మీద వ్యతిరేకత అంతర్గతంగా నేను చెప్తున్నాను. ఒక ఇద్దరితో ఎమ్మెల్యేలతో మాట్లాడినప్పుడు అన్న ఇది అంత గందరగోళంగా ఉన్నది పరిస్థితి అనేటువంటి దాన్ని పక్కకు పెట్టడానికి, గౌరవ మర్యాదను దక్కించుకోవడానికి దాన్ని సెలెక్ట్ కమిటీ కింద దాన్ని పంపించడం జరిగినటువంటిది చివరికి. కాబట్టి నేను 1975లో మేడం, సరే మీరు పుట్టారో లేదో నాకు తెలియదు రోజా గారు, నేను అప్పటికి పీజీ పూర్తి చేసి లెక్చరర్గా కొత్తగా ఉద్యోగంలోకి వచ్చినటువంటి పరిస్థితులు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ యొక్క DNA, దాని నైజము, దాని స్వరూపము, దాని బ్లడ్ గ్రూపు ప్రాథమిక హక్కుల మీద దాడి చేయడమే. ఇందిరాగాంధీ గారి ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఆనాడు రాజనారాయణ గారు వేసినటువంటి అభ్యర్థి రాజనారాయణ వేసినటువంటి పిటిషన్ మీద ఎమర్జెన్సీ విధించి ప్రాథమిక హక్కులను పూర్తిగా ధ్వంసం చేయడం జరిగినటువంటిది నాకు గుర్తు. నేను అప్పుడు ఈ హిందూ పేపర్ చదివేవాని, రోజు హిందూ పేపరు బ్లాంక్ వైట్, ఫస్ట్ పేజీ బ్లాంక్ వచ్చింది మేడం, ఏం న్యూస్ లేదు. పేపర్ల మీద ప్రాథమిక హక్కులను అన్నిటిని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇది కాంగ్రెస్కు ఉండేటువంటి ఒక అలవాటు. అదే కోణం లోపల అవే ఛాయలు, అవే వారసత్వ అభిప్రాయాలు ఇప్పటి కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి బీజేపీ మాత్రం ఎప్పుడు ఒకే దేశం ఒకేలా, వన్ నేషన్ వన్ లా, ఒకే చట్టం అని చెప్పి చెప్తూ ఉంటుంది కదా. మరి మీరేమో దేశం అంతా ఒకే చట్టం ఉండాలి అని అనుకుంటుంటే, మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము పాత చట్టాలకు కొత్త నిబంధనలను తీసుకొచ్చి ఈ రకంగా చేస్తూ ఉంటే, మరి బీజేపీ ఏ రకంగా వీటిని ఎండగట్టబోతోంది? ఇప్పుడు ఒకటి మీరు అన్నట్టుగా ఏంటంటే ఒకే దేశము, ఒకే చట్టము, ఒకే ఎన్నిక, వీటి మీద ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇవాళ జమిలీ ఎన్నికల వైపు మా ప్రయాణం అనేటువంటిది స్పష్టంగా కనపడుతున్నటువంటిది. నేనేమంటున్నా అంటే దేశం ఒకటి అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంది ఈ మధ్యన దక్షిణ భారతదేశం వేరు, ఉత్తర భారతదేశం వేరు అని మాట్లాడుతున్నాడు. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం రెండింటి మధ్యన చీలిక అనేటువంటి పద్ధతుల మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన లేని పద్ధతిలో కూడా మాట్లాడుతున్నారు. చట్టం నిజంగా మీరు ఒకటే యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలా, యూనిఫామ్ సివిల్ కోడ్, దానికి సంబంధించిన చట్టాలు, ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి కేంద్ర ప్రభుత్వం చేయడం తప్పులేదు. ఇప్పుడు దాంట్లో ఏదైనా పొరపాట్లు జరుగుతున్నాయి, దుర్వినియోగం చేస్తున్నారు, భావస్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నటువంటి ఒక అభిప్రాయం కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సహజంగా రావడం జరిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి సంప్రదింపుల చర్చల ద్వారా జరగాలి తప్ప ఇక్కడ ఎక్కడ ఉందండి, ఏ రాష్ట్రంలో ఉందండి? వాళ్ళ పాలిస్తున్నటువంటిది 3 రాష్ట్రాల లోపల కర్ణాటకలో ఉంది, కర్ణాటకలో ఆగిపోయింది, గవర్నర్ గారు దాన్ని ప్రాసెస్ చేయలేదు. అదే పద్ధతి లోపల ఇక్కడ తీసుకొస్తున్నటువంటిది. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక పాలకుడు
చివరి దశలో ప్రజల అభిప్రాయాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని పోగొట్టుకున్నటువంటి చివరి దశలో అసహనంతో వచ్చేటువంటి దాడి ఏదైతే ఉందో, ఆనాడు కేసీఆర్ గారు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా రద్దు చేసి వాటికి సంబంధించినటువంటి అన్ని చేసినప్పుడు కూడా ప్రజలు పోరాడి తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటి దాని ప్రభావం ఎప్పుడు కూడా ముందు అసలు తెలంగాణలో ఇది చాలా ఇబ్బందికరమైనటువంటిది. తెలంగాణలో ప్రతి వ్యక్తికి ఉండేటువంటి భావస్వేచ్ఛ ఏదైతే ఉందో, ఏది ఉన్నా లేకున్నా స్పష్టంగా నిక్కచ్చిగా నిర్మోమాటంగా మాట్లాడేటువంటి సివిల్ సొసైటీ తెలంగాణలో దేశంలో ఎక్కడ కనపడినటువంటి సివిల్ సొసైటీ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మాట్లాడేటువంటి పద్ధతి లోపల ఉండదు. కాబట్టి దీన్ని తప్పకుండా తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తుంది. భారతీయ జనతా పార్టీ దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది చెప్పి మీ ద్వారా రైట్. గౌతమ్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. అండ్ మనతో ఇప్పుడే జాయిన్ అయ్యారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి నుమాన్ గారు. నమస్కారం నుమాన్ గారు. ఎస్, గౌతమ్ ప్రసాద్ గారు, మీరు హేట్ స్పీచ్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హేట్ స్పీచ్ బిల్లుని వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో వాళ్ళ నుంచి వచ్చేటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసినది శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో మీరు ఆ రోజు ధర్నా చౌకును ఎత్తేయడం కావచ్చు, ఈ రకంగా మీరు చేసినటువంటివి చాలా ఉన్నాయి. అంటే అప్పుడు గుర్తురాని ప్రజాస్వామ్యం ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు అని అడుగుతున్నారు కాంగ్రెస్ నాయకులు. రోజా గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మన ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. మేడం, 2023 డిసెంబర్ నాటికి తెలంగాణ ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. సరే, గత ప్రభుత్వం మంచి చేసిందనో చెడు చేసిందనో ఏదన్నా కావచ్చు. అంటే ప్రతి ప్రభుత్వం పరిపాలన దశలో ఉన్నప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ చెడు అనుకున్న దాంట్లో మాకు అధికారం ఇవ్వద్దు అనుకున్నారేమో, ఇవ్వలేదు, అయిపోయింది. ఈరోజు ఆనాడు ఏదైతే మా విధానాల్ని వ్యతిరేకిస్తూ పబ్లిక్గా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు అనేది ఇప్పుడు మాట్లాడాలి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రజలకు ఆటంకంగా మారే విధానాలు ఏం తీసుకొస్తున్నారు, ఇది మనకు కావాల్సింది. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి అనేది తర్వాత సబ్జెక్టు. ఫస్ట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కావాలి మనకు. నేను ఇంతకుముందు హేట్ స్పీచ్ అంటే కర్ణాటకలో తీసుకొచ్చినప్పుడు మతాలకు మధ్య హేట్ స్పీచ్, కులాలకు మధ్య హేట్ స్పీచ్, ఇది ప్రధానం చేసి ప్రజల మధ్య ఒక సఖ్యతని, ఐక్యతని, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఒక్కటిగా నిలిచి ఉండడం కోసం, గెలిచి ఉండడం కోసం ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారని చెప్పేసి అంటే దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేమైతే మనస్ఫూర్తిగా స్వాగతించాం. కానీ ఈరోజు ఇక్కడ ప్రభుత్వం పరిపాలనలో విఫలమైన తర్వాత ప్రజల దగ్గర నుంచి కావచ్చు, లేదా సోషల్ మీడియా దగ్గర నుంచి కావచ్చు, లేదా యూట్యూబర్ల దగ్గర నుంచి కావచ్చు, అనేక మంది ప్రజలు స్వయంగా స్వతంత్రంగా ఫీల్డ్ లెవెల్లో ఉన్న సమస్యల్ని చూపిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించే రైట్ ప్రజలకు లేదంటారా? ఉంటుంది. వాళ్ళు అబద్ధాన్ని చూపించి నిజంగా మాట్లాడితే మనం తప్పు పట్టచ్చు. కానీ నిజాన్ని నిజంగా చూపించి ఒక మాట అంటారు. నిజాన్ని నీకోసం అందుకనే నీకు అధికారంలోకి తీసుకొచ్చింది. ఇంత దరిద్రంగా ఉంది, ఇంత దారుణంగా ఉంది ప్రజల పరిస్థితి, నువ్వు ఇస్తానన్నదేంది, చేస్తానన్నదేంది, ఈరోజు గవర్నమెంట్లో ఉండి నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అంటారు. ఒక మాట తుడితే తుళ్ళొచ్చు, కానీ దాన్ని అడ్డు పెట్టుకొని ప్రభుత్వాన్నే విమర్శించొద్దు అని చెప్పేసి ఒక చట్టాన్నే తీసుకురావాల్సిన అవసరము ఈ ప్రభుత్వానికి అగత్యం ఏమొచ్చిందని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో హేట్ పేరుతోని మన తెలంగాణ ప్రాంతంలో ఈ 2-2.5 సంవత్సరాల కాలంలో ఒక మతం మీద ఇంకో మతం దాడి చేయడం కానీ, ఒక మతం మీద ఇంకో మతం విద్వేష ప్రసంగాలు చేయడం కానీ, లేదా కులం పేరుతో దూషించి అంటే విపరీతంగా దాన్ని వైరల్ చేసి ప్రజల మధ్య దాన్ని వదిలి ప్రజల మధ్య అనైక్యతకు దారితీసే అంశాలు ఏమైనా జరిగినాయా అంటే నాకు అది కూడా కనపడలేదు, పెద్దగా కనపడలేదు. అంటే గత 10 ఏళ్ల కాలంలో అటువంటి సంఘటనలు లేవు. ఈరోజు ఈ 2-2.5 సంవత్సరాల్లో విద్వేషాల పేరుతో జరిగిందైతే నాకు కనపడలేదు. మరి వీళ్ళు వేటి ఆధారంగా తీసుకున్నారు ఈరోజు ఈ బిల్లును రూపొందించడానికి అని అంటే కావాలని చెప్పేసి మేమేదో తీసుకొచ్చినాం, ఒక చట్టం తీసుకొస్తున్నాము, ప్రజల ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి అంటే ఇది ఎవరికి ఉపయోగం? ఈ దాదాపు అసెంబ్లీ సమావేశాల ఖర్చు అంతా కూడా ఈ పనికిరాని పనుల కోసం కాదు కదా, ప్రజలకు ఉపయోగపడే పని. కృష్ణా గోదావరి జలాల మీద నేను ఈసారి అసెంబ్లీలో పెట్టి చర్చిస్తాను, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కడిగి పారేస్తానని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి అసలు దాని మీద చర్చనే లేకుండా పారిపోయింది కదా. అదేవిధంగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఒక్క సమావేశం సమయానికి స్టార్ట్ కాలేదు. లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత, టీ బ్రేక్ ఇచ్చిన తర్వాత సమయానికి స్టార్ట్ కాలేదు. అంటే వీళ్లకు పరిపాలించే అర్హత ఉందా అని మేము అడుగుతున్నాం. ఈ హేట్ స్పీచ్ గురించి మాట్లాడే అర్హత ఉందా అని మేము అడుగుతున్నాం. హేట్గా మాట్లాడి మురికి నోటితో మాట్లాడే ముఖ్యమంత్రి ఇదే మూసీ గురించి కావచ్చు, తన నోట్లో నుంచి వచ్చే మురికి మాటలు కావచ్చు, తను మాట్లాడుతున్నాడు. మీకు కోకొల్లలు
అనేక సందర్భాలు చూపిస్తాను. అంటే ముఖ్యమంత్రి నోటి నుంచి మాట్లాడేది లాగులలో తొండలు జొరగొడతానని చెప్పేసి అనడం, పేగులు మెండల్లో వేసుకుంటానని చెప్పేసి. అంటే ఇది నేనేమంటున్నానంటే తొలినాళ్లలో లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం ఘాటైన పదాలు వాడిండొచ్చు, అది వేరే సంగతి, అది రాజకీయాలు. నువ్వు ఈరోజు అధికారంలోకి వచ్చినావు కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలని ఎట్లా పరిపాలించాలి, నిన్నటి సంక్షేమాన్ని ఎట్లా కొనసాగించాలి వస్తుందేమో వాళ్ళల్లో కూడా. ఎందుకంటే హేట్ స్పీచ్ అనేది అందరికీ కదా, అందరికీ వర్తింపజేసేటువంటి చట్టం కదా. మేడం, ముందు నీతులు చెప్పే వ్యక్తి మారితే మనం దాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. నిన్నగాక మొన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలేంటి, ఈ బిల్లు కంటే ముందు, అంతకంటే ముందు బిల్లు ప్రిపేర్ అయి ఉంటుంది కదా, ప్రిపేర్ అయ్యే కంటే ముందే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట్లాడింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అసెంబ్లీగా నడపలేని పరిస్థితి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అంటే ప్రతిపక్షాలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఎక్కడైనా ఒక హుందాతనం ఉందా? ఎక్కడైనా సభ నడిపే దగ్గర కావచ్చు. ఇప్పుడు సాధారణ వ్యక్తి, నేను నోమన్ గారు సాధారణంగా ఇక్కడ మాట్లాడుకుంటామండి, నేను ఒక మాట అంటాను, ఆయన, కానీ నిండు అసెంబ్లీలో నిలబడి ముఖ్యమంత్రి గారు సీఎం స్థాయి వ్యక్తి ఠాకూర్ లే మా దగ్గర కూడా కండలు అని అనొచ్చా? అంటే ఇది దేనికి సంకేతం? అంటే కొట్టుకోవడానికి మేము సిద్ధం కానీ బలాబలాలు చూపించుకో, ఇదే కావాల్సింది. ఇది హేట్ కాకపోతే ఏంటి? దీంట్లో భూతపదం లేకపోవచ్చు కానీ హేటే కదా. అంటే మనిషికి వైరుధ్యం సృష్టించడమే కదా, మనిషికి వైషమ్యం సృష్టించడమే కదా, ప్రజల మధ్య ఐక్యతకు సంబంధించి హేట్ అనే పదానికి, విద్వేషం అనే పదానికి సరైనటువంటి నిర్వచనం కూడా లేదు. ఎక్కడ ఉందా మీరు చూపించండి నిర్వచనం, అసలు డెఫినేషన్ చెప్పండి. హేట్ అనేది నాకు తెలిసి, హేట్ స్పీచ్ అనేది నాకు తెలిసి మత విద్వేషాల మధ్య రెచ్చగొట్టే ప్రసంగాలతో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవడం, ఏదో అనుకోవడం, ఇది వేరే సంగతి. కులాల మీద అనుకోవడం, ఇటువంటి హేట్ స్పీచ్ అవుతాయి. కానీ ఒక ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ప్రభుత్వం చేసిన పనుల మీద, ఇచ్చిన హామీల మీద నిలదీస్తూ ఒక మాట అంటే అది హేట్ స్పీచ్ ఎట్లయితుంది? అంటే అది తాళలేకపోవడము, భరించలేకపోవడము. ప్రజలు ఇప్పుడు యూట్యూబర్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వీళ్ళంతా జర్నలిస్టులుగా మారి ఎందుకు చెప్తున్నారు? లేనిది చెప్పట్లేదు కదా, ఉన్నది చూపిస్తున్నారు కదా, ఉన్నది చూపించి దాని మీద ఒక మాట అంటున్నారు కదా. మరి దానికి నువ్వు భరించకపోతే ఎట్లా? ప్రభుత్వం కదా, ప్రభుత్వం మీద మాట్లాడే హక్కు ఈ రాజ్యాంగం కల్పించింది. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, వాక్ స్వాతంత్ర్యం ఉంది. ఈ వాక్ స్వాతంత్ర్యము, భావ ప్రకటన స్వేచ్ఛల కంటే అంటే నువ్వు అధికంగా నువ్వు ఇంకా దానికంటే ముందుకు పోయి ఆలోచించింది ఏంటంటే జైలు శిక్ష. నువ్వు జైలు శిక్ష బెయిల్ లేకుండా తీసుకురావడం అంటే నీ ప్రభుత్వం మీద మాట్లాడితే నువ్వు ప్రజలకు వ్యతిరేకంగా ఏమైనా చెప్పొచ్చు, వాళ్ళ ఇల్లు కూలగొట్టవచ్చు, వాళ్ళని రోడ్ల మీదకి తీసుకురావచ్చు, వాళ్ళ బతుకులు బజారు పాలు చేయొచ్చు, వాళ్ళ జీవితాలు లేకుండా చేయొచ్చు, వాళ్ళని విధ్వంసం పాలు చేయొచ్చు. కానీ ప్రజలు మాత్రం నీకు ఒక మాట అనొద్దు, యూట్యూబర్స్ ఒక మాట అనొద్దు, సోషల్ మీడియా ఒక మాట అనొద్దు, లేదా జర్నలిస్టులు ఒక మాట అనొద్దు. వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడం కావచ్చు, నాన్ బెయిలబుల్ కావచ్చు. నేను అదే అంటున్నా. ఎలాంటి నేరాలకు ఇదివరకు మనం చూస్తే శిక్షలు ఓ హత్యకో లేకపోతే ఇంకొక దానికో అలాంటి క్రిమినల్ టెర్రరిస్టులకు ఇలాంటివి చేసేది ఈ మీమ్స్ చేసే వాళ్ళకు, లేకపోతే అంటే ఏదో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా చేస్తున్నారు. అదే రోజు గారు, నేనేమంటున్నానంటే చెయ్యాల్సిన పని చెయ్యకుండా, చెయ్యటానికి సాధ్యం కానప్పుడు వాళ్ళు డైవర్షన్ చేయటం కోసం, ప్రజలకు కన్ఫ్యూజ్ చేయడం కోసం నిన్నటిదాకా ఒక 20 అంశాల మీద భూకుంభకోణం కావచ్చు, ఇంకా మిగతా అంశాల మీద మేము అన్ని అంశాలు ముందు పెడితే దీన్ని అంతా డైవర్ట్ చేసేసి ఇంకో అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఇంకో రకమైన చర్యలు తీసుకోవడం తప్ప ఇంకోటి కాదు. నేను ఇంకో మాట చెప్పదలుచుకున్నాను. అంటే వెంకటరెడ్డి అన్న, నేను దాదాపు ఇప్పటిదాకా ఒక 3-4 ఛానల్లో మాట్లాడినా, అంటే నేను డిబేట్లో పాల్గొన్నా. కానీ మీ బీజేపీ అధికార ప్రతినిధులు ఎవరు కూడా అంటే మీరున్నంత స్పష్టంగా లేరు. వాళ్ళందరూ కూడా ఈ బిల్లుకు సపోర్ట్గా మాట్లాడిన సందర్భం నేను చూపిస్తా, కావాల్సిన మీరు నేను పాల్గొన్నా. ఎవరే మాట్లాడే అధ్యక్షులు గారు చాలా స్పష్టంగా మాట్లాడినారు అన్న. నేను అట్లా అంటలేనన్నా, నాతో ఎవరైతే డిబేట్ వచ్చిన నాయకులు ఉన్నారో వాళ్ళు బిల్లుని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. మీ మధ్య ఒక క్లారిటీ ఉండాలి కదా అని చెప్పేసి అంటున్నా. ఇక కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారితో మాట్లాడదాం. నుమాన్ గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం హేట్ స్పీచ్ ఏదైతే ఉందో దీనిలో కనుక ఫస్ట్ ఎవరైనా అరెస్ట్ చేయాలి, జైలుకు పంపాలి అని అంటే రేవంత్ రెడ్డి మాత్రమే దానికి అర్హులు అని చెప్తా ఉన్నారు. అయితే మీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏమో మొహబ్బత్ కా దుకాన్ అని, తర్వాత ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ గురించి గొంతు చించుకుంటూ ఉంటారు. అలాంటిది ఇక్కడ తెలంగాణలో మాత్రం మీరు ఒక ద్వేషం అనేటువంటి ముసుగులో అడుగుతున్నటువంటి గొంతుకలను అణగదొక్కేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ హేట్ స్పీచ్ బిల్లును, చట్టాన్ని తీసుకొస్తున్నారు అనేది మెయిన్గా వస్తున్నటువంటి ఆరోపణలు.
వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ మేడం యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానెల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నాం హేట్ స్పీచ్ గురించి, అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బిల్ గురించి, అది ఏదైతే సెలెక్ట్ కమిటీకి పోయింది, ఎందుకంటే ఏకగ్రీవ తీర్మానం కాకపోవడం వల్ల, మెజారిటీ రాకపోవడం వల్ల ఇట్ హెస్ వెంట్ టు ది సెలెక్ట్ కమిటీ. సో లెట్ మీ గో ఇన్ టు ది బేసికల్లీ ఫండమెంటల్స్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 19(1)(a) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అంటే ప్రతి ఒక్కరికి భావస్వేచ్ఛ ఉంది, ప్రతి ఒక్కరికి వారు మాట్లాడే యొక్క స్వాతంత్రం మనకి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఇస్తుంది. దట్ ఈస్ ఎ రైట్. ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది రైట్ ఉంది. కానీ ఇట్ ఈస్ నాట్ అన్ అబ్సల్యూట్ రైట్. అంటే 100% నీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోమని చెప్పేసి ఎక్కడ కాన్స్టిట్యూషన్ చెప్పలేదు. 3 దాంట్లో కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. ఆ కన్స్ట్రెయింట్స్ ఏంటి అని అంటే డిసిప్లిన్తో ఉండాలి, మొరాలిటీతో ఉండాలి, దానితో పాటు ఇంకొకరికి హేట్రేడ్ కింద ఇంకొకరిని కించపరుస్తూ మాట్లాడేది ఎవరికి నైతిక హక్కు లేదు. ఇది రాజ్యాంగంలో రాసింది. ఆనాటి పెద్దలు ఇది ఫ్రేమ్ చేసినటువంటి కాన్స్టిట్యూషన్లో రాసినటువంటి యొక్క అంశాలు. ఈరోజు కట్ చేసి మనం చూసుకుంటే మనం ఫండమెంటల్ రైట్స్ని ఈరోజు సోషల్ మీడియా వచ్చిందని చెప్పేసి, అంతకుముందు ఎలక్ట్రానిక్ మీడియా ఉండేటప్పుడు ఈ రకంగా ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసినా సరే, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా సరే, ఫోర్త్ ఎస్టేట్గా ఉండాల్సినటువంటి మీడియా ఎప్పుడూ ప్రశ్నించినా సరే ఎక్కడ కూడా అంత మితిమీరినటువంటి ఆరోపణలు వచ్చేవి కావు. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఏం మాట్లాడినా సరే అది యాంప్లిఫై అవుతుంది. ఏం మాట్లాడినా సరే క్షణాల్లో మొత్తం రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం దేశం యాజ్ వెల్ యాజ్ కంప్లీట్ గ్లోబ్లో ప్రతి ఒక్క నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద గ్లోబ్ వెళ్తూ ఉంటుంది. అంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంత ర్యాంపెంట్గా వెళ్తుందో, ఎంత హేట్రెడ్ని ఎంత ఈజీగా స్ప్రెడ్ అవుతుందో ఒక్కసారి మనం చూసుకోవాలి. ఈ టెక్నాలజీ వల్ల బేసికల్లీ ఇంత ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, సివిల్ అన్రెస్ట్ జరిగేటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి, దాంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి తీసుకురావడం జరిగింది. గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఎవరైతే పొలిటికల్ అపోనెంట్స్ ఉన్నారో వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నా సరే, వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేయాలని చెప్పేసి ఏనాడు గవర్నమెంట్ ఆలోచన పెట్టుకోలేదు. 2.5 సంవత్సరాలు అవుతున్నా సరే మీరు ఒక్కసారి, నేను ఆమె డేటా ఇంజనీర్, ఒక్కసారి మనం తీసుకుంటే ప్రతిరోజు ఈ క్షణం కూడా నేను మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి గారిని మీరు సోషల్ మీడియాలో వెళ్ళి చూడండి, ట్విట్టర్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి, ఎంతమంది ఎన్ని మాటలు అనట్లేదో మీరు ఒక్కసారి చూడండి. మూసీ రీజ్యువినేషన్ ప్రాజెక్ట్ గురించి, హైడ్రా గురించి, అంటే వారు ఫర్గెట్ అబౌట్ ఎ పర్సన్, ఆయన హీఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. అంటే ఆ యొక్క కూడా చూస్తూ ఉండాలి, ఎవరు కూడా ప్రశ్నించే హక్కు ఉంది. కానీ పర్సనల్ అటాక్స్ చేస్తూ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. నేను దాని గురించి మాట్లాడుతున్నారు. మిత్రులు గౌతమ్ గారు మాట అంటూ గత 2.5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా విద్వేష ప్రసంగాలు జరగట్లేదని చెప్పేసి అంటున్నారు. నేను ఒకటి కాదండి, కొక్కొల్లలుగా చెప్తాను. 1, 2, 3, 4 అని ఎలాబరేట్ చేస్తూ ప్రతి ఒక్క చోట నార్త్ తెలంగాణలో కానివ్వండి, ఆదిలాబాద్లో కానివ్వండి, నిజామాబాద్లో కానివ్వండి, ఏ రకంగా అయితే వీరు మాట్లాడుతూ వస్తున్నారో మనకు క్లియర్గా కనబడుతూనే ఉంది. అంటే నేనేమంటానంటే ఆనాడు పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు సర్కాజం కానివ్వండి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ వారు అనేవారు. దానిని ఈరోజు మీరు ఈ రకంగా తీసుకుని పొలిటికల్ పబ్లిక్ లారీలో ఒకవేళ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడి ఉంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ స్పార్క్, అవతల వ్యక్తిని ఖండించడానికి, అవతల వ్యక్తిని క్రిటిసైజ్ చేయడానికి ఆ రకంగా వారు మాట్లాడారు. కానీ యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ వీ డెఫినెట్లీ అది ఒక డెకోర్ మెయింటైన్ చేయాలని చెప్పేసి మేము ముందు నుంచి భావిస్తున్నాం. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు మొహబ్బత్కి దుకాన్ అని చెప్పేసి ఐ హ్యావ్ మెట్ హిమ్ ఒక్కసారి కాదు మల్టిపుల్ టైమ్స్. ఆయన ముందు నుంచి ఒకటే మాట, హమ్ కిసీకో ద్వేష్ నీ కరేంగే, హేట్ నీ కరేంగే అని చెప్పేసి ముందు నుంచి వారు ఇస్తున్నటువంటి ఒక మాట. కానీ ఈరోజు మనం చూసుకుంటే మితిమీరినటువంటి మాటలు మేడం. ప్రజలు మైకు దొరికింది కదా అని చెప్పేసి ఒక వర్గానికో కానివ్వండి, మీరు ఇందాక మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నారంటే ఓన్లీ సోషల్ మీడియాని కట్టడి చేయడానికి. నో, that is not what we want. Hate speech is a hate speech. Speech is not in just social media. It could be targeting somebody, it could be targeting some community, it could be targeting some corner of the people. ఎవరిని కార్నర్ చేసినా సరే వారిని ఈ చట్టానికి అనుగుణంగా వారిని శిక్షణకి తీసుకురావడానికి వారిని ఈ బిల్ తీసుకురావడం జరుగుతుంది. నాయకులు అదే చెప్పారు, నీతి వాక్యాలు చెప్పేవాళ్ళు మొదటగా మారాలి అని. మరి ఆ ఛాన్స్ ఉంటుందా? మీరు కూడా ఏం తక్కువ తినలేదు. అబ్సల్యూట్లీ. ఇక్కడ రూల్ ఆఫ్ లా ఉంది తెలంగాణలో. తెలంగాణ ఇస్ రూల్ ఆఫ్ లా ఉంది, ప్రతి ఒక్కరికి అమలు అవుతుంది. అది కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, పీపుల్కి కానివ్వండి, ప్రతి ఒక్కరికి నో వన్ ఈజ్ అబౌవ్ ద లా.
ప్రతి ఒక్కరికి చట్టానికి అనుగుణంగా ఉండాల్సిందే. లెట్ దెమ్ కమ్, ముందుకు రమ్మని చెప్పి రారు. ఎందుకు రారు అని అంటే బీజేపీ వారికి ఎస్పెషల్లీ వారికి విద్వేషాలు కావాలి, విద్వేష ప్రసంగాలు కావాలి. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తులకి పోలరైజేషన్ కావాలి. వీరు వారిని బూచిగా చూపిస్తారు, వారు వీరిని బూచిగా చూపిస్తారు. వాళ్ళిద్దరిని పోలరైజ్ చేయాలా, యాంటీ పోలరైజేషన్ చేయాలా, వాళ్ళు ఓట్లు దండుకోవాలా. ఇది మానేడ గంగా జమున తహజీబ్ ఉంది ఇక్కడ తెలంగాణలో. మనం కమ్యూనల్ హార్మనీ గురించి మనం పనిచేయాల్సిన ఫండమెంటల్, దిస్ ఇస్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రతి ఒక్కరికి బ్రదర్హుడ్తో మెలగాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ అండర్స్టాండ్. అది చేయకుండా నేను ఒక వర్గం వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, ఒక వర్గం వారిని టార్గెట్ చేస్తాను అని చెప్పేసి, ఐ కమ్ ఫ్రమ్ భద్రాచలం, పాల్మంచ, ఐ కమ్ ఫ్రమ్ దేర్, ఐ వాజ్ ప్రౌడ్ టు బి బోర్న్ ఫ్రమ్ దేర్. శ్రీరామనవమి రోజు ఏ రకంగా అయితే ఎంత గ్రాండ్ సెలబ్రేషన్ అయితే చిన్ననాటి నుంచి నేను చూస్తూ వచ్చాను, కానీ ఈరోజు ఏ రకంగా చేస్తున్నారు విద్వేష ప్రసంగాలు. దిస్ ఈజ్ నాట్ వాట్ హిందూయిజం ప్రీచెస్. ప్లీజ్ అండర్స్టాండ్. దానిని చూసుకొని వీళ్ళు హిందుత్వ పాలిటిక్స్ చేస్తూ ఈ రకంగా ఓట్లు దండుకోవడం చాలా బాధాకరం. దానిని మారాలి. కాబట్టి వీరిని ఓటేసి గెలిపించారు మేడం. నిర్మల్లో ఒక వ్యక్తి పోలీస్ సిఆర్పిఎఫ్ వెహికల్ మీద ఎక్కుతాడు, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు. వాట్ మెసేజ్ ఆర్ యూ గివింగ్? లారెన్స్ విష్ణోయ్ ఆయన ఫోటోలు చూపిస్తున్నారు. వాట్ ఈస్ ద మెసేజ్ యూ ఆర్ గివింగ్? ప్లీజ్ అండర్స్టాండ్. దిస్ ఈజ్ నాట్ వాట్ తెలంగాణ ఈజ్. తెలంగాణ ఈజ్ ఫర్ ద లవ్ అండ్ ఎఫెక్షన్. ప్రతి ఒక్కరూ బాయి తర అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడే ఇక్కడ గ్రోత్ అనేది అవుతుంది. ఇక్కడ ఇన్వెస్టర్స్ వస్తారు, అప్పుడు ఆ సోషల్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో, కమ్యూనల్ హార్మనీ ఉన్నప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. అది లేని చోట ఎవరు కూడా యూపీలో ఏ రకంగా అయితే అక్కడ ఇన్వెస్టర్స్ రారో, అక్కడ 80 మంది ఎంపీలు ఉన్నా సరే ఈరోజు మనం చూస్తాము, దట్ ఈస్ స్టిల్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ది ఇండియా. ఆ రకంగా మనం కూడా వెళ్ళబోతాం. సో దట్ ఈస్ నాట్ వాట్ యు వాంట్. వేర్ ఆల్ ఇంటెలెక్చువల్స్. ప్రభుత్వం లక్ష్యం ఏంటి అంటే విద్వేషాలను అరికట్టడమా, లేదంటే విమర్శలను అణగదొక్కటమా? మీరు తెచ్చేటువంటి చట్టం నిజంగా అమల్లోకి వస్తే 100% సామాన్యుడు తన మొబైల్లో ఏదైనా తన అభిప్రాయాన్ని, నెగటివ్ అభిప్రాయాన్ని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఇంకొకటి ఫార్వర్డ్ చేయాలి అంటే కూడా భయపడేటువంటి సెక్షన్ 2 అదే చెప్తోంది కదా. సమాచార మార్పిడి కూడా నేరం అని చెప్తోంది. yes, do not manipulate it, right? why are you manipulating it? ఫ్యాక్ట్స్ మాట్లాడండి, ఫ్యాక్ట్స్ చెప్పండి, ఫ్యాక్ట్స్ మాట్లాడకుండా దానిని మొత్తం కంప్లీట్గా నేను మార్ఫింగ్ చేస్తాను, కంప్లీట్గా నేను డివైడ్ చేస్తానని చెప్తే దట్ ఈస్ రాంగ్, రైట్? అట్లా డేటాని మ్యానిపులేట్ చేయడం తప్పే కదా. దాని గురించి మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? మీరు ఫ్యాక్ట్స్ మాట్లాడండి. ఎస్, 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది, దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. That is brought by Congress party, that is a fact. RSS never worked for the independent India. That is a fact. ఆరు గ్యారెంటీలు అమలు చేయడం కాంగ్రెస్ ఫెయిల్ అయింది. ఇది బాహటంగా చెప్పొచ్చా? Yes. బాహటంగా నేను కామెంట్ చేయొచ్చా? Yes. బాహటంగా పబ్లిక్ లో నేను మాట్లాడొచ్చా? Yes, but that is not a fact. ఎందుకు? That is not a fact. ఆరు గ్యారెంటీలు అమలు చేసే దిశగా మేము ముందుకు వెళ్తున్నాము. ఆరు గ్యారెంటీ మేడం, ప్లీజ్ అండర్స్టాండ్. ప్రతి ఒక్క గ్యారెంటీని అమలు చేస్తున్నాము. ఇందిరమ్మ ఇల్లు 100 రోజుల్లో చేస్తామని చెప్పారు కదా. 100 రోజుల్లో మీరు అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటికి ఎన్ని రోజులు అయింది? 2.5 ఏళ్ళు అవుతోంది. ఈ రోజుకి మీరు అమలు చేయలేదని అంటే నేను అడుగుతాను, ఖచ్చితంగా అడుగుతాను. 100% ఉంది. దిస్ ఇస్ ద గవర్నమెంట్. ప్రజా పాలన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి మేము అకౌంటబుల్. ప్రతి ఒక్కరికి అడగాల్సిన హక్కు ఉంది. జవాబుదారీతనం కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అడిగే హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది. అన్లైక్ ద బీజేపీ విచ్ వీ విల్ నెవర్ డూ. వాళ్ళు ప్రతి ఒక్కటి బుల్డోజ్ చేస్తుంటారు సెంటర్లో. మీరు చూసుకున్నట్లయితే 15 लाख कहा है तो हमने नहीं बोला है, आप अच्छे दिन कहा है तो हमने नहीं बोला है, $95 అంటే हमने नहीं बोला है. నిన్న నిర్మలా సీతారామన్ గారు మేడం మాట్లాడారు, అరే సబ్ కుచ్ అచ్చా హై, ఆల్ ఈజ్ వెల్, హూ ఈజ్ సేయింగ్ దిస్ అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు అంటున్నారు. నేను ఏం చెప్తున్నానంటే ఆ రకంగా మేము చేయము. 100% వీఆర్ వర్కింగ్. 200% నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. దిస్ ఈజ్ వెన్ ఐ స్పోక్ టు రాహుల్ గాంధీ గారు లాస్ట్ టైం, ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఆన్ రికార్డ్. ఈజ్ వెరీ క్లియర్. 6 గ్యారెంటీలు ఏదైతే మనం ఇచ్చామో మేడం సోనియా గాంధీ గారి చేతుల మీదుగా ప్రతి ఒక్క గ్యారెంటీని నెరవేర్చి మనం 2028లో ఎలక్షన్కి పోవాలని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మనం ప్రామిస్ చేశాము, వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ అని చెప్పేసి గవర్నమెంట్ ఈస్ వెరీ సీరియస్ ఫర్ దిస్. ఎస్, కొన్ని వాటికి ఏదైతే గోల్డ్ గురించి మనం మాట్లాడతామో, తులం బంగారం అని చెప్పేసి గోల్డ్ హ్యాస్ గోన్ ఆల్మోస్ట్ 3 times high. That we cannot do it. గోల్డ్ గురించి అసలు దాని గురించి that we cannot do. కానీ సాధ్యమైనటువంటివి ప్రతి రైతు భరోసా రుణమాఫీ మేడం, రుణమాఫీ we have done 75% of the beneficiaries. రండి సార్, నాతో రండి, మన క్షేత్రస్థాయి. Yes, let us go. మా ఊరికి వెళ్దాం రండి. 100% let us go. నేను అదే అన్నాను, 100% let us go. నేనేమన్నాను, రైతు రుణమాఫీ జరుగుతుంది, రైతు భరోసా జరుగుతుంది, సన్న బియ్యానికి మేము బోనస్ ఇస్తున్నాము. ఎవరైనా ఇస్తున్నారు? అరే మేడం, వరిస్తూ ఉరి అని చెప్పారు.
కొనుక్కోవడానికి కేంద్రం ముందుకు రావట్లేదు, నన్ను ఏం చేయమంటారు? అవును, మరి ప్రొక్యూర్మెంట్ మేము చూసి మేము వీ హావ్ సెంట్ ఇట్ టు ఫిలిప్పీన్స్. ఇప్పుడు మీరు వరి బదులు పామాయిల్ వేసుకోండి అని చెప్తున్నారు కదా, ఎవరు? బహిరంగంగా నో చెప్తున్నారు నో దట్ ఈస్ ఎ కమర్షియల్ క్రాప్. వరి అనేది దీనితో పాటు డైవర్సిఫైడ్ ఉండాలి. ఎప్పుడైనా అగ్రికల్చర్ లో కూడా కమర్షియల్ క్రాప్ ఉండాలి. వాళ్ళు చెప్పింది కూడా అదే కదా. బట్ వరి కూడా వేయొద్దన్నారు కదా. అరే పంట పండించిన తర్వాత కొనే నాదుడు లేదు కదా మేడం. తను ఎన్నిసార్లు చెప్పలేదు నేను వేయొద్దన్నానయ్యా, ఎందుకు వేస్తారని చెప్పేసి అనలేదా ముఖ్యమంత్రి వర్యులు? వరేస్తే ఊరని చెప్పేసి అనలేదా వారు? కేంద్రం కొనుక్కోవట్లేదు నన్ను ఏం చేయమంటారని చెప్పలేదా? ఎంతమంది ఫ్రీజర్స్ లో పెట్టుకోలేదు వారి యొక్క క్రాప్ ని? దట్ ఈస్ నాట్ వాట్ వీ హావ్ డన్. మేము ఈ చట్టానికి దానిని సంబంధించి, తీసుకెళ్లి మేము బయట కంట్రీలు కూడా మేము ఎక్స్పోర్ట్ చేసే విధంగా మేము పాలసీ తీసుకొచ్చాము. ప్రతి ఒక్కరికి మీరు ఏ ఫార్మర్ అని అడగండి, 500 రూపీస్ బోనస్ వీ హావ్ గివెన్. ఇవ్వలేదని చెప్పేసి అడగమని చెప్పండి. 15 days లోపు ప్రొక్యూర్మెంట్ సెంటర్ దగ్గర వారికి వచ్చిన తర్వాత పిఎస్సి దగ్గర మేము విత్ ఇన్ 15 days వీ హ్యావ్ క్రెడిటెడ్ ద అమౌంట్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. నేను ఏమన్నాను అని అంటే వీ హ్యావ్ డన్ గుడ్. దాన్ని మీరు మాట్లాడకుండా ఈ రకంగా మాట్లాడితే ఎంతో మందికి లక్షల కొద్ది వచ్చాయి మేడం. దట్ ఈస్ ద బోనస్ అమౌంట్. ఫర్గెట్ అబౌట్ రైతు భరోసా. అత్త కోడళ్ళు ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి రావాల్సినటువంటి 4,000 పెన్షన్లు, 2,000, తర్వాత అవ్వాతాతలు ఎదురు చూస్తూ 2,500 and 4,000 గురించి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో 2,500 and 4,000 గురించి దట్ విల్ బి ప్రామిస్. ఆ ప్రామిస్ ను ఫుల్ఫిల్ చేయబోతారు అతి త్వరలోనే. బడ్జెట్ కూడా దాని గురించి ఎలాగైతే అయిపోయింది. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ దిస్ ఇయర్. నేను ఏమని చెప్తున్నానంటే మేడం, మనకి ఇక్కడ రిసోర్స్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి వర్యులు మొన్న మాట్లాడితే అసెంబ్లీలో మాట అన్నారు, మీరు కుటుంబ సభ్యుడిగా నన్ను భావించండి, ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి ఆట వాస్తవం అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఏ రోజైనా ఒక్కసారైనా సరే తీసుకెళ్లిపోయి మాట్లాడి మనకి ఎక్సెస్ బడ్జెట్ కోసం పోట్లాడారు? 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎంపీలు ఉన్నారు మేడం. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, నేను ఆయన అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఇది వాళ్ళ మేనిఫెస్టో, 43 పేజీల మేనిఫెస్టో. మేనిఫెస్టోలో 6 గ్యారంటీల్లో రైతు భరోసా ప్రతి ఏటా అన్నదాని కింద చివరిది వరి పంటకు క్వింటాలకు 500 బోనస్ అన్నాడు. వరి పంటకు అన్నాడు తప్ప సన్న బియ్యం అని అనలే. అన్ని అబద్ధాలు మీరు చెప్తున్నాడు. నేను ఎట్లా రాసిండండి? మీరు ఉన్నారేమో భవిష్యత్తు ఇట్లా రాసిన, మీకు ఆ మాత్రం చదువుకున్న లేరా? వరి పంట అంటే ఏంది? మోసం చేయడం. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, మహిళలకు 2,500 ప్రతి మహిళ అని రాసిండ్రు. రేపు ఏమి ఇస్తారో చూస్తాం కదా. 200 రూపాయలు యూనిట్లు విద్యుత్ శక్తి అన్నారు. కొందరికి ఇచ్చినారు, కొందరికి ఇవ్వలేదు. నా పక్కన 15 మంది ముస్లిం హౌసెస్ ఉన్నాయి. మామూలుగా 2 करोड़ नौकरी कहाँ है वेंकट रेड्डी जी? 2 करोड़ नौकरी ఎలాగైతుంది చెప్పండి? అది చూడదు అంటే సమోసా అమ్ముకున్నా అది ఉద్యోగం అంటాడు, జొమాటో చేస్తే ఉద్యోగం అంటారు, మరొకటి చేస్తే ఉద్యోగం అంటారు. అది కాదు కదా. ఒక ముఖ్యమంత్రి, చట్ట ప్రకారంగా ఎన్నికైన ఒక ముఖ్యమంత్రి, ఆఫ్టర్ ఆల్ ఒక ఎన్నిక కోసం, హైదరాబాద్ లో ఒక ఎన్నిక కోసం కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే ఇదా మీరు మాట్లాడేది? లీగాలిటీస్ గురించి, ఈ చట్టానికి సంబంధించి లీగల్ గా మాట్లాడండి కదా, సమాధానం చెప్పండి దానికి. మాట్లాడతారు. ముఖేష్ గారు ఉన్నారు. ముఖేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో ఒక లీగల్ ఎక్స్పర్ట్ గా మీరు ఏం చెప్తారు? ఆర్టికల్ 19 ప్రకారము ప్రతి పౌరుడికి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంది. సో కానీ ఈ చట్టంలో చూస్తే విద్వేషం అనే పదానికి ఒక లీగల్ డెఫినేషన్ లేదు. అంటే ఒక నిర్వచనం లేని చట్టం దుర్వినియోగానికి దారితీస్తుంది అని సుప్రీంకోర్టు గతంలోనే శ్రేయా సింఘాల్ కేసులో చెప్పింది. సో ఇప్పుడు చూస్తే మరి ఈ చట్టం ఆ తీర్పును ధిక్కరించడం కాదంటారా? అసలు నా పర్స్పెక్టివ్లో ఈ చట్టం అనేది బిగ్గెస్ట్ జోక్ ఇన్ దిస్ అసెంబ్లీ సెషన్. అది ఒక పనికి మాలినటువంటి చట్టం నా దృష్టిలో. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నా మాటగా కాకుండా ప్రవాసీ బలాయి సంఘటన అనే కేసులో స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం ఏంది అని అంటే, ఎగ్జిస్టింగ్ లాస్ ఆర్ ఎనఫ్ అని అన్నది. మనకు కొత్త చట్టాలు కావాలా, లేకపోతే ఉన్న చట్టాల అమలు సరిగ్గా చేస్తారా చేయరా అని చెప్పి ప్రభుత్వాలను అడిగింది. మీరు ఇంతకుముందు పెద్దలు మీరు మాట్లాడినటువంటి అంశాల నుండి నేను కొన్ని చెప్తా ఉన్నాను. ఏంటి అని అంటే, మీరు ఒక అంశాన్ని లేవనెత్తారు రోజా గారు, గుడ్ పాయింట్. అది ఏంటి? సెక్షన్ 2లో ఇది పెట్టారు కదా, సమాచార మార్పిడి ఉంటే కూడా తప్పే కదా అని చెప్పి ఆ చట్టంలో పెట్టారు అని అన్నారు కదా. దానికి ప్రశ్న మీరే చేశారు, ఆన్సర్ మీరే చెప్పారు. ఎట్లా అంటే, శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఐటీ యాక్ట్ 66A అదే చెప్తున్నది. నీకు ఒక మెసేజ్ వస్తే ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే నువ్వు తప్పు చేసినట్టు కాదు చట్టరీత్యా అని చెప్పి దాన్ని స్ట్రక్ డౌన్ చేసేసింది 66Aని ఐటీ యాక్ట్లోని. ఇంకొక అంశం, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎగ్జిస్టింగ్ లాస్ ఆర్ ఎనఫ్ అని ఏదైతే సుప్రీంకోర్టు అన్నదో, మీరు అన్నటువంటి హేట్ అనే పదము ఇప్పుడున్నటువంటి చట్టాలలో లేదా అనేది ఒకసారి చూద్దాం.
505 ఐపీసీ ఏదైతే ఉందో ఇప్పుడు మనకు 353 బిఎన్ఎస్ అయింది. బిఎన్ఎస్ లో కొంచెం షార్పన్ చేసుకున్నటువంటి మాట వాస్తవము. అది క్లియర్గా పబ్లిక్ మిస్చిఫ్ ఆర్ హేట్ అని చెప్పింది, కానీ హేట్ అంటే ఎటువంటి హేటో చెప్పలేదు. Yes. అది సేమ్ టైప్ ఆఫ్ అఫెన్సే. ఇంకొకటి 295 ఐపీసీ ఉండే, అది 299 అయింది. అవుట్రేజ్ రిలీజియస్ ఫీలింగ్స్ అనేది ఆల్రెడీ చట్టం ఉంది. ఇంకొక అంశము 153 ఐపీసీ ఉన్నది, అది ఇప్పుడు 196 బిఎన్ఎస్ అయింది. అదేం చెప్తుంది? ప్రమోటింగ్ ఎన్మిటీ బిట్వీన్ 2 గ్రూప్స్ అని అంటా ఉన్నది. అది 3 years అఫెన్సే. ఆల్రెడీ ఉన్నటువంటి చట్టాలు ఉండగా మీరు మాట్లాడినటువంటి సెక్షన్ 2ని ఇండైరెక్ట్గా ఐటీ యాక్ట్ 66A శ్రేయా సింఘాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియాలో స్ట్రక్ డౌన్ చేసిన తర్వాత మీరు అంటున్నటువంటి సెక్షన్ 2 ఎట్లా నిలబడుతుంది దీని కింద టెక్నికల్గా అనేది ఫస్ట్ పాయింట్. ఇంకొక అంశం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఆ అన్న మాట్లాడినట్టు ఆర్టికల్ 19(1)A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చెప్తా ఉంటూనే ఆర్టికల్ 19(2) ఏం చెప్తా ఉన్నది అని అంటే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టింది. అంటే పబ్లిక్ డొమైన్లో మనం మాట్లాడేటప్పుడు కాస్త అన్నం తింటున్నటువంటి వాళ్ళలాగా మాట్లాడాలి అని దాని ఉద్దేశం. మీరు ఏది పడితే అది మాట్లాడుతూ ఎట్లా పడితే అటు మాట్లాడుతూ చెయ్యొద్దు అనేది దాని ప్రైమరీ ఉద్దేశం. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు చేయాల్సింది ఏంటి అని అంటే ఇంతకుముందు వీళ్ళు బాధపడుతున్నట్టు దీని ద్వారా ఒక ప్రమాదం అయితే ఉన్నది, దాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. ఏంది ఉంది? ఆన్లైన్ హేట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, వెంకటరెడ్డి అన్నని కావచ్చు, రేపు మిమ్మల్ని కావచ్చు, మమ్మల్ని కావచ్చు, వాని దగ్గర ఫోన్ ఉందని చెప్పి వాని ఇష్టం వచ్చిన మెసేజ్ దాని కింద రాసుడు, వాడి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. మోడీని తిట్టినా, రేవంత్ రెడ్డిని తిట్టినా, కేసీఆర్ని తిట్టినా, ఇటు ముఖేష్ని తిట్టినా తప్పే. తిట్టొద్దు అని చట్టం చెప్తా ఉన్నది. దాని ఎన్ఫోర్స్మెంట్ కరెక్ట్గా ఉండాలి అని చెప్పి నేను అంటా ఉన్నాను. ఒకవేళ హేట్ స్పీచ్ అనేది వచ్చింది అనుకో, దీనివల్ల మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ ఎవరు తెలుసా? ఫస్ట్ అపోజిట్ లీడర్స్. వెంకటరెడ్డి అన్న రేపటి నుంచి జైలు నుండి లైవ్లో మాట్లాడాలి. ఇంతకుముందు మాట్లాడినటువంటి గౌతమ్ అన్న జైల్లో ఉండి లైవ్ మాట్లాడాలి ఇఫ్ లా పర్మిట్స్. మనం పెద్ద లీడర్ల కాడికి పక్కకు పెడదాం. నాలాంటోడు రేపు రాసి ఒక ఎడిటోరియల్ రాసిండు అనుకో, నేను జైలుకి వెళ్ళిపోవాలా. జర్నలిస్టులు మీలాంటి వాళ్ళు గట్టిగా మాలాంటి వాళ్ళని అడిగో ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇక మీరు ఉద్యోగం బంద్ చేసి జైల్లో. యాక్టివిస్టులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ వీళ్ళంతా పోయి తెలంగాణ రేపు ఓపెన్ జైలుగా మారబోతా ఉన్నది. అంటే నువ్వు మాట్లాడాల్సినటువంటి అంశాలు ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతోని ఏదైతే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని నేను దీనికి ఓనర్ నన్ను చూయించుకుంటూ నేను దీన్ని కాపాడుతందుకే పుట్టిన అని దేశమంతా తిరుగుతున్నాడు కదా, ఒక్కసారి ఆ చట్టాన్ని ఆయనకు PDF పంపించాల. ఈ సెలెక్ట్ కమిటీ ఇవన్నీ కాదు. రాహుల్ గాంధీ చల్ మేము హేట్ స్పీచ్ గురించి చిన్న మాట పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో ప్రచారం చేస్తుండే కదా, ఇది ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఆయన మాట్లాడితే బాగుంటుంది. బహుశా నేను అనుకుంటాను, నా పర్సనల్ పర్స్పెక్టివ్, రేవంత్ రెడ్డిని చూసి ఓట్లేసిన దానికంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీని చూసి ఓట్లేసారు. సరే ఒకసారి రాష్ట్రం ఇచ్చారు కదా, లెట్ దెమ్ అని. కానీ ఇప్పుడు మీరంతా మాట్లాడుతూ ఉంటే నేను December 9, 2023కి వెళ్ళిన. ఆ రోజు రిజల్ట్ వచ్చిన రోజు ఇదే ప్రగతి భవన్ని ప్రజాభవన్ అని పేరు మార్చి అక్కడ ఉన్నటువంటి గేట్లు, షీకులు అవన్నీ ఇట్లా ఏదో చించేసి బుల్డోజర్లు పోయి ఇందిరా పార్క్ దగ్గర మొత్తం ధర్నా చౌక్ని ఎత్తేసినాం. ఇక ఇన్ని రోజులు తెలంగాణ ప్రజలు గాలే వీల్చలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే గాలి వీలుస్తా ఉన్నది, వీళ్ళకి మాటలే రావు, ఇప్పుడు మాట్లాడుతున్నది అని చెప్పినటువంటి స్టార్ట్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇండైరెక్ట్ గా దాని రూపాన్ని మార్చుకొని ప్రజల మీద ఒక్కొక్క మెడల మీద కత్తి పెడతా ఉన్నది. నువ్వు మాట్లాడాలంటే 1-2 సార్లు లీగల్ అడ్వైజర్ ని చేసుకొని భూములు ప్లాట్లు కొంటోడు చేస్తాడు కదా. ముఖేష్ గారు ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? చట్టం ముందు అందరూ సమానులే కదా, దీంట్లో ఎందుకు మరి ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపునిచ్చారు? చట్టం ముందు అన్ని సమానులే అనేది ఉన్నది.
ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు అని అంటే వాళ్ళకు కోడ్ ఆఫ్ కండక్ట్ వాళ్ళకు ఉంటుంది ఒకటి. ఆ రూల్స్ పట్టే వాళ్ళు పనిచేయాలి. వాళ్ళు కోడ్ ఆఫ్ కండక్ట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. వాళ్ళు మోరార్లెస్ నేను అనుకుంటా 90% వాళ్ళు ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి బాకాలు ఊతారు తప్ప వ్యతిరేకంగా మాట్లాడరు. మాట్లాడాల్సినటువంటి ప్రజల మీద రుద్దేటటువంటి చట్టమే ఈ చట్టం. కాబట్టి ఇది అసలు నిలవదు నా దృష్టిలో. వస్తే మాత్రం ఇండైరెక్ట్ ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ కాలంలో చూసినటువంటి ఎమర్జెన్సీని రేవంత్ రెడ్డి గారి పాలనలో ఎమర్జెన్సీని చూడబోతాం అనేది నా అప్రిహెన్షన్. కానీ ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టు ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఒక పొలిటికల్ పార్టీకి వేదికలుగా మారొద్దు అనేది నా రెస్పెక్టబుల్ సబ్మిషన్. మీరు వెంకటరెడ్డి అన్నని విమర్శించాలంటే వెంకటరెడ్డి అన్న మాట్లాడిన మాటలను విమర్శించాలి, విధానాలను విమర్శించాలి, ఆయన చేసినటువంటి సంభాషణను విమర్శించాలి. కానీ నువ్వు ఇంత పొడుగున్నావు, నీ ముక్కు బాగలేదు, నీ కళ్ళు బాగలేవు, ఈ పర్సనల్ అసాసినేషన్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే నేను ఒక పెద్ద మనిషి దగ్గర ఒక 2-3 రోజుల కింద పోతే ఎట్లా తయారైంది సోషల్ మీడియా థంబ్నైల్స్ అంటే వాడిని ఏదో లేడీతోని సంబంధం ఉందో ఇంకోటో అని వస్తే వాడిని బొమ్మ వేసి ఇక వాడు పొద్దుగాల బతకలేనటువంటి పరిస్థితి. ఇదే సంఘటన మనం కేరళలో ఎక్కడో చూసినాం. ఒక అమ్మాయి నాతో మిస్బిహేవ్ చేస్తుందని సమయంలో రీల్ చేస్తే వాడు నెక్స్ట్ డే పోయి చచ్చిపోయాడు. బస్లో వెళ్తూ అన్నెసెసరీగా అక్యూజ్డ్ కానీ కంప్లైంట్ ఫొటోస్ కానీ ఎక్కడ వేయొద్దు అని చెప్పి చట్టమే చెప్తుంది. ఇదే చట్టాలని పాటించాల్సినటువంటి ఎథిక్స్ పాటించాల్సినటువంటి మీడియా సంస్థలు కూడా పాటించట్లేవు. సరే పెద్ద మీడియా సంస్థలు అంటే వాళ్ళకు పెద్ద ఎత్తున ప్రొటెక్షన్ ఉంటుంది, గవర్నమెంట్తో లాబీ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. వీళ్ళని చూసి ఏదో అతి త్వరలో నేను పెద్దగా కావాలా, నా యూట్యూబ్ ఛానల్ జల్దీ పబ్లిక్ అందరికీ నోటెడ్ కావాలని చెప్పి ఎగ్జైట్మెంట్తో వస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ లాస్ ఎథిక్స్, జర్నలిస్ట్కి ఉండాల్సినటువంటి లాస్ ఎథిక్స్ తెలుసుకొని వస్తే వీళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది తప్ప అన్నెసెసరీగా పొలిటికల్ మోటివ్లో, అది బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇంకొక అంశం మాట్లాడతాను. ఎప్పుడైతే మనం ఈ చట్టాల గురించి ఐటీ యాక్ట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నామో నేను పర్సనల్గా వకాలత్ చేస్తూ పోయేటటువంటి సందర్భంలో ఈ మన క్రిమినల్ కోర్ట్స్ అక్కడిక్కడ పోయేటప్పుడు ఒక చిన్న కామెంటో ఇంకోటో పెడితే అక్కడ ఉన్నటువంటి బాధితులంతా బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళే ఉంటున్నారు తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఉండట్లేరు. వన్ సైడెడ్ వాళ్ళని తీసుకొచ్చి రిమాండ్ చేస్తా ఉన్నారు. రిమాండ్స్ రిజెక్ట్ అవుతా ఉన్నాయి. ఫిర్బీ వాళ్ళకి అడ్వకేట్ అందుబాటులో లేకపోతే వాళ్ళు రిమాండ్లకు పోతా ఉన్నారు. వీటన్నిటిని ఖచ్చితంగా ఒక పొలిటికల్ గా టూల్ గా మారేటట్టు ఉన్నది అనేది నా భయము, నా వాదన. ఓకే, రైట్ గౌతమ్ గారు. ఎస్, పోలీసులకి ఇప్పుడు విచక్షణారహితమైనటువంటి అధికారాలు ఇచ్చినట్టే కదా. అంటే వాళ్ళు రేపు అంటే ఇప్పటికే మొన్ననే చూసాం బీఆర్ఎస్ నాయకులు ఇళ్లల్లోకి జొరబడి సెర్చ్లు చేసి ఇవన్నీ చేసి ఈ రకంగా ఇబ్బందులు. అంటే ఈ చట్టం కనుక వస్తే అఫీషియల్గా వాళ్ళకి అధికారం ఉన్నట్టే. సో వాళ్ళు వెళ్ళి ఇప్పుడు అన్నారు బీఆర్ఎస్ నాయకులు అందరూ జైళ్లలోనే ఉంటారు అనేది. మరి ఇది ఏ రకంగా ప్రజాస్వామ్యం అవుతుంది, ప్రజాపాలన అవుతుంది అని అంటారు? అదే రోజా గారు, అంటే అప్రకటిత నియంతృత్వ పోకడలు ఇవి. నియంతృత్వాన్ని అమలు చేయటం కోసం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలనో అన్ని రకాలుగా ప్రయత్నం చేయడానికి సెక్షన్ 2 లాంటిది. అదేవిధంగా అంటే బెయిల్ రాకుండా కూడా లోపలికి, అంటే నోటీసులు ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. అంటే వీళ్ళ ప్లాన్ అంతా కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదు. నేను అంతకుముందే చెప్పాను. అంటే అసెంబ్లీ సమావేశాలు అనేది అత్యంత అమూల్యమైన సమయము, ఖర్చుతో కూడుకున్నది. అటువంటి ఖర్చుతో కూడుకున్నది అమూల్యమైన సమయాన్ని ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన ప్రభుత్వము పనికిరాని అంశాన్ని ముందు పెట్టుకొని గంటల తరబడి వేస్ట్ సమయాన్నంతా వృధా చేస్తుంది, ప్రభుత్వ డబ్బునంతా వృధా చేస్తుంది అనేది నా అభిప్రాయం. ప్రజా డబ్బు అనేది వృధా చేస్తుంది అనేది నా అభిప్రాయం. ఇందాక అడ్వకేట్ అన్న కూడా అదే మాట్లాడింది. ఎందుకంటే దాన్ని కంప్లీట్గా తను చదివిండు కాబట్టి ఉన్న వాస్తవాలు, అంటే కేంద్రంలో ఉన్న చట్టాలతో సహా ఈరోజు మనకు అవసరం ఏమున్నాయి, అవసరం లేని ఏంటి అనేది క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ కూడా వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని ప్రజలకు కావాల్సింది ఆ రోజు మీరు ఎలక్షన్స్లో మీరు ప్రకటించినప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పార్టీ ఆనాడు ప్రకటించిన మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలోనే వాళ్ళు 6 గ్యారెంటీల్లో ఇచ్చిన అంశాలు మీరు చూడండి. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి అని అన్నారు కదా. రైతు రుణమాఫీ చేసినామని చెప్పేసి నోమనమ్మ గారు అంటున్నారు. ఏమని అంటున్నారు? మొత్తం ఇచ్చేసినామంటున్నారు. వాళ్ళు ఇచ్చింది 18,000 కోట్ల రూపాయలు.
కావాల్సింది 39,000 కోట్ల రూపాయలు, ఇంకా 21,000 కోట్ల రూపాయలు అట్లనే ఖాళీగా ఉన్నాయి. 3 రైతు బంధువులు ఎగ్గొట్టేశారు, ప్రజలకు ఇవ్వలేదు, ఇన్ టైంలో ఇవ్వలేదని చెప్పేసి అని అంటుంటే కూడా మేము ఇచ్చినామని చెప్పేసి మాట్లాడితే ఏం చేస్తాం? ఇంకో విషయం తెలుసా, నోమన్ గారు అంతో ఇంతో కొన్ని చేసేటివి అన్నారు కదా, వీళ్ళ ఒక పర్సన్, వాళ్ళ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఏమో కానీ తులం బంగారం కూడా ఇచ్చేసినామని చెప్పిండు ఒక చర్చలో. మొత్తం తులం బంగారం ప్రజలకు ఇచ్చేసినాం, వాళ్ళ మెడల్లో ఉన్నాయి, మీరు చూడకపోతే మేమేం చేస్తామని చెప్పి అట్లా ఉల్టా ఒక జర్నలిస్ట్ అన్నాడు ఆ మాట. అంటే వీళ్ళు ఎంత మాట్లాడడానికైనా ఎంత తెగబడడానికైనా సిద్ధం ఉన్నారు తప్ప ప్రజా సమస్యల్ని పట్టించుకునే దాంట్లో లేరు. మీరు ఆ రోజు ఈ హేట్ ఉంది లేకపోతే ఇంకోటి ఉంది, మేము ఈ చట్టం తీసుకొస్తామని చెప్పి ప్రజలకు చెప్పినరా? దానికి అంత ప్రాధాన్యత ఇచ్చిండ్రే, మరి 6 గ్యారెంటీల మీద ఎందుకు మాట్లాడట్లేదు? చట్టబద్ధత ఎందుకు కల్పించట్లేదు? మొదటి సంతకం చేసింది రేవంత్ రెడ్డి గారు, అదే ఫైల్ మీద కదా, ఆ ఫైల్ ఎటు పోయింది? ఎందుకు తీసుకురావట్లేదు? ఇది అడిగితే తప్ప రేపు ఇదే పోస్టుల మీద ప్రజలు అడుగుతారు, ఇదే అంశాల మీద ప్రజలు అడుగుతారు. బీఆర్ఎస్ అడిగింది, ప్రజలు కూడా అడుగుతారు. అడిగితే నువ్వు ఏం చేసినావు, ఆ ఫైల్ ఎక్కడికి పోయింది, నువ్వు ఎక్కడికి పోయినావు అని చెప్పేసి అడుగుతాడు. పనికి మాలినోడా అంటారు ఒక మాట, ముఖ్యమంత్రిగా ఏం చేసినావు, నువ్వు పనికి మాలినోడివి, ఇది అమలు చేయట్లేదు అంటారు. అది తప్ప నువ్వు చేస్తానని చెప్పి ఎగ్గొట్టి ఈరోజు 1,000 కోట్ల రూపాయలు 1,50,000 నీ దగ్గర డబ్బులే లేవంటుంటివి, ఖజానా ఖాళీ అంటుంటివి, దొంగను చూసినట్టు 1,50,000 కోట్ల రూపాయలతో నువ్వు మూసి బాగు చేస్తానని చెప్పేసి అంటుంటివి. అంటే నిన్ను ఎట్లా నమ్మాలి? అంటే నువ్వు నమ్మడానికి అవకాశం లేని ఒక వ్యక్తిగా తయారైనావు. నువ్వు ఒక మనిషికి అసలు ఒక్క పర్సెంట్ కూడా, అంటే ఒక విజ్ఞానం లేదు, ఒక విద్య లేదు, ప్రజలకు సంబంధించిన సమస్యల మీద అవగాహన లేదు, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన భౌగోళిక పరిస్థితుల మీద అసలు ఒక కమాండ్కి అవగాహన లేదు. మీరు చూడండి, హైదరాబాద్కు చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయని మాట్లాడుతాం ముఖ్యమంత్రి. నిన్న మాట్లాడుతూ సముద్రపు ఒడ్డు లేని ఒకే ఒక రాష్ట్రం మన హైదరాబాద్ అని చెప్పేసి, అంటే ఇంత అవగాహన లేమని. నేను చిన్న విషయాలు, నేను లోతైన విషయాల్లోకి వెళ్ళట్లేదు. ఇంకా లోతైన విషయాల్లోకి వెళ్తే ఎక్కడ వచ్చినా ఈ బీచ్లో నాకు అర్థం కాదు. కానీ ఇంకా నేను లోతుగా విషయాలకు వెళ్తే నేను ప్రజలకు అర్థమయ్యే విషయం చెప్తున్నా. మనకు సముద్రం ఒడ్డు విషయం అందరికి అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నా. ఇంకా దీనికంటే మీద ఘోరమైన విషయాలు ఉన్నాయి. నువ్వు వరేసుకుంటే ఉరి అని చెప్పేసి మాట్లాడింది ఆ రోజు కేసీఆర్ గారి మీద అన్నారు కదా, ఆ రోజు మేమన్న దాంట్లో ఆయన మాట్లాడింది మీరు వినండి ఒకసారి. మెట్రిక్ టన్నుల కంటే మేము ఎక్కువ ప్యాడీ కొనము, మీరు ఆపండి అన్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం 71 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మనం కొన్నాం. మరి కొన్న వడ్లు ఏం చేయాలో మీరు ఆలోచించేయండి. అడుగుతున్నా, నరేంద్ర మోడీ వడ్లు కొనేది ఉంటే నువ్వేమన్నా బ్రోకర్ గాడివి, దళారీ పని చేస్తావా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొనాల్సింది నువ్వు. ఇక్కడున్న పేదలు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న యువకులు, ఇక్కడున్న మహిళలు, ఇక్కడున్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల బిడ్డలు నీకు ఓటేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు కొనకుండా మోడీ కొనాలి, బోడిగాడు కొనాలి అని ఇది అంటే నేనేమంటున్నానంటే ఇది హేట్ స్పీచా కాదా? ఇప్పుడు కేసీఆర్ గారు బ్రోకరు, దళారీ అని చెప్పేసి మాట్లాడుతూ మోడీ బోడీ అని చెప్పేసి మాట్లాడినవే. ఆ రోజు మేము వరి అంటే విపరీతంగా పండుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇబ్బంది అవుతుంది, కాబట్టి మీరు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోండి అని చెప్పేసి చెప్పినాం. అంతే తప్ప మేము వేరే అని ఒకవేళ వేసుకుంటే కనుక మనం ఉరేసుకునే పరిస్థితి వస్తుంది, ఇబ్బందులు అవుతాయని చెప్పి ఒక పాజిటివ్ వేలో కేసీఆర్ గారు చెప్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినరండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజలకు తీసుకెళ్ళినండి. అదేవిధంగా అంటే లిక్కర్ విషయంలో కూడా తాగితే చట్ట ప్రకారము చట్టం ఏం పని చేయాలన్నా చేసుకుంటూ పోతుంది. కానీ పిల్లగాళ్ళు తెలియకుండా తాగితే వాళ్ళ నోట్లో పుల్లలు పెట్టి ఈ చవట సన్నాసి దద్దమ్మ వాళ్ళ మీద ఫైన్లు వేస్తారు. మరి ఇవాళ ఏట్లేదా? అంటే ఎన్ని మాటలు మాట్లాడతారు, ఎన్ని మళ్ళీ చవట సన్నాసి దద్దమ్మ. ఈరోజు నువ్వు ప్రభుత్వంలో లేనప్పుడు అదే మాట మాట్లాడుతీవి, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మాట మాట్లాడుతుంటివి. అంటే నేను ఎట్లా నమ్మాలి? నువ్వు కదా అసలైన హేట్. ఈ హేట్ చట్టం గురించి మాట్లాడితే, ఈ హేట్ వ్యక్తి మాట్లాడితే అసలు ఆ మాటకే హేట్ అనిపిస్తాం. దయ్యాలు వేదాలు వర్ణించినవిగా అనిపిస్తుంది. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ మనము స్టేట్ సబ్జెక్ట్ కిందనే కన్ఫైన్ అవుతున్నాం, పొలిటికల్ యాంగిల్లోనే మనం చూస్తున్నాం. ప్లీజ్ అండర్స్టాండ్ ద బిగ్ మోటివ్ అండ్ ద ఇంటెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. దాన్ని మనం మిస్ అవుతున్నాం అని చెప్పేసి నాకు బాధ కలుగుతుంది. ముఖేష్ గారు బీయింగ్ ఎన్ ఫ్రమ్ ది అడ్వొకసీ యాజ్ వెల్ యాజ్ లీగల్ ప్రొఫెషన్లో ఉంటూ వారు మాట కోట్ చేశారు ఫ్రమ్ సుప్రీం కోర్ట్ విచ్ ఇస్ సేస్ దట్ ఎగ్జిస్టింగ్ లాస్ ఆర్ ఇనఫ్ అని చెప్పేసి. ఇఫ్ దట్ ఈస్ వాట్ ఈస్ ట్రూ, మనకి ఇంకా పార్లమెంట్ అవసరం లేదు, అసెంబ్లీ అవసరం లేదు, చట్టాలు అక్కడే చేసేది. ప్లీజ్ అండర్స్టాండ్ ద బేసిక్. ఐఎమ్ ఆల్సో ఇన్ టు లీగల్ ప్రొఫెషన్, ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఎ లా. మనకి లాస్ ఆర్ ఇవాల్వింగ్, మనం చేంజ్ అవుతూ ఉంటుంది సమాజం, అందుకని చెప్పేసి ఉన్నాయి సభలు. అక్కడ చట్టాలు చేయడానికి అమెండ్మెంట్స్ ఉంటాయి,
అరే అబ్సల్యూట్ ఎగ్జిస్టింగ్ లాస్ ఆర్ ఇనఫ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏ కాంటెక్స్లో చెప్పిందో ఆ కాంటెక్స్ని పక్కన పెట్టేసేసి మీరు తీసుకొచ్చి ఆ స్టేట్మెంట్ ఇక్కడ వాడతారని అంటే ఎలా అవుతుంది? వారు లీగల్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు హీ షుడ్ టెల్ దట్ దిస్ ఈస్ ది గవర్నమెంట్ మంచి ఉద్దేశంలో తీసుకొస్తుంది, ఇది మంచి చేయబోతామని చెప్పేసి నేను భావిస్తున్నానని చెప్పాలి. కానీ మొత్తం కంప్లీట్గా నెగిటివ్ మాట్లాడితే ఎలా అవుతుంది? ముఖేష్ గారు, వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఈస్ ప్లీజ్ అండర్స్టాండ్ ద గవర్నమెంట్ యొక్క ఇంటెంట్ ఇక్కడ శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేయకుండా, సివిల్ అన్రెస్ట్ జరగకుండా, ఎందుకంటే ఈ ఇష్యూస్ పెరిగాయి కాబట్టి దెర్ ఇస్ అన్ ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్ విచ్ ఇస్ క్లియర్లీ స్టేటింగ్ ఈ యొక్క రైజ్ అయింది, ఇది స్పైక్ అవుతుందని చెప్పేసి తెలిపినప్పుడు ఇది తీసుకురావాలని చెప్పేసి కర్ణాటకలో తీసుకొచ్చినప్పుడు సిమిలర్ బిల్ ఇక్కడ కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి తీసుకొచ్చారు. ఇది కట్టడి చేయాలనే ఏకైక ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఎవరు ఇంకా పెండింగ్ లోనే ఉంది కదా. బట్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ దేర్ ఆల్సో తీసుకురావాలని చెప్పేసి, ఎందుకనంటే ఇది జరగదు. ఆంధ్రాలో కూడా తీసుకొచ్చారు వాళ్ళు, ఆంధ్రాలో సోషల్ మీడియాలో ఈ రకంగా చేస్తున్నారు అని చెప్పేసి నేనేమంటానంటే మంచి గురించి మనం మాట్లాడదాం, చెడు గురించి మనం మాట్లాడేది ప్రతి ఒక్కటి క్రిటిసైజ్ చేయడం ఎవరిని బెటర్ మేడం? ఓపెన్ చేయాలి కాబోదు తెలంగాణ, ఎప్పుడూ కాబోదు. ప్రతి ఒక్కరికి భావ ప్రకటన ఉంది, భావ స్వేచ్ఛ ఉంది. ప్రతి జర్నలిస్టుల్ని నడి రోడ్డు మీద కొట్టి పడేసిండ్రండి. మొన్న 15 రోజుల క్రితం జర్నలిస్టుల్ని నడి రోడ్డు మీద గుంజుకుంటూ తీసుకుపోయిండ్రు, నడి రోడ్డు మీద నెట్టి పడేసిండ్రు. ఇది ఓపెన్ చేయాలి కాకపోతే ఏం చేయాలి? ఏం అడిగినరు? వాళ్ళు అక్రిడేషన్ అడిగినరు, వేరేది ఏం అడిగినరు? జర్నలిస్ట్ అడిగింది ఏంటి? మీరు ఇస్తానన్న అక్రిడేషన్, మీరు ఇచ్చిన మేనిఫెస్టోలోనే ఉంది, ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన అక్రిడేషన్ ప్రకారం అడిగినరు. వాళ్ళని రోడ్ల మీద కొడతారా? చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 నెలల్లోపు ఫస్ట్ సెషన్ లో ఏబిఎన్ వాళ్ళని పట్టుకొని, ఎన్టీవీ వాళ్ళని పట్టుకొని, బొడిగ శోభ అనే లేడీ అప్పుడు వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారు లెట్ మీ నేమ్ ఇట్, నేను మీ సంగతి రోడ్డు మీద పడేసి మీరు ఓపెన్ చేయకపోతే ముఖేష్ గారు అన్న మాటలు పెట్టుకుని ఆయన ఒక సబ్వేలో ఒక మంచి వేలో మాట్లాడిండి. అయితే సోమన్ మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? ప్రజలంతా మీరు జైలు పాలు చేసే ప్రయత్నం చేసి ఎందుకు చేస్తారు? మీరు వచ్చిన తర్వాత జర్నలిస్టుల మీద దాడులు పెరగలేదా? మీరు వచ్చిన తర్వాత ప్రజల మీద దాడులు పెరగలేదా? మీరు వచ్చిన తర్వాత ప్రజల ఇళ్లు కూలగొట్టలేదా? మీరు తీయండి, మేము ఎక్కడ కూలగొట్టినాం? మేము మూసీలో సుమారు 4 లక్షల మంది నిరాశ్రులు అయిపోయారని చెప్పేసి మేము మూసీ ప్రాజెక్ట్ ఆపినము. అట్లా విధ్వంసం కాకుండా మీరు మూసీ ప్రాజెక్ట్ కొనసాగించడంతో మా కేసీఆర్ గారు ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టిండు. కానీ గొలగొల ఏడుస్తుంటే ఆ కన్నీటి నుంచి వస్తున్న రక్త చుక్కలు ఈ నేల మీద పడుతుంటే, తినడానికి తిండి లేక, చదువుకోవడానికి బుక్కు లేని పరిస్థితిలో పేద పిల్లలంతా బాధపడుతుంటే వాళ్ళని తీసుకెళ్లి మీరు గుంజుకుపోయి వాళ్ళ ఇల్లు కూలగొట్టిన వాళ్ళు మీరు నిర్ద్వందంగా మేము జైలు కాదని చెప్పేసి మాట్లాడతారా? మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు స్పీచ్ హైడ్రా గురించి ఒక్కసారి మనం చూసుకుంటే, ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి యొక్క వ్యవస్థ మనం ఒక్కసారి చూసుకుంటే ఏ రకంగా అయితే ఎంక్రోచ్మెంట్స్ అయ్యాయో, లేక్స్, కుంటలు ఏ రకంగా అయితే కంప్లీట్ గా క్లోజ్ అయిపోయాయో, రేపు పొద్దున ఫ్లడ్స్ వస్తే, న్యాచురల్ డిజాస్టర్ వస్తే సఫర్ అయ్యేది ప్రతి ఒక్కరు. భావితరాల గురించి మనం ఆలోచన చేయాలి. ఫింగర్ పాయింటింగ్ నేను కొండరెడ్డి ఇల్లు ఎందుకు పోలేదు? తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు పోలేదు? పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు ఎందుకు పోలేదు? నాకు చెప్పండి. మీరు తీసుకుపోతున్నారు కదా, ఈ విషయాలు చెప్పండి. ఓవైసీ కాలేజ్ ఏమైంది? అన్ని సమాధానం వీటన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్పకుండా పేదల ఇల్లు అంటే పేదలు అడ్వకసీ పోరని కోర్టు మెట్లు ఎక్కరని, వాళ్ళకి వాదించడానికి లాయర్ లేరని, వాళ్ళకి డబ్బులు లేదని, డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రం కొమ్ము కాస్తారు, డబ్బులు లేని రోడ్డు మీద పడేస్తారు. ఇదా మీ భూమి? చెప్పండి. వెలుగుముట్లలో మీ భూమి భూదా ట్రస్ట్ భూమి మీకేం కొట్టిండ్రు? వెలుగుమట్ల భూమి మీద పట్టాలు ఇచ్చేసాం మేము. ఆ ట్రస్ట్ వాళ్ళు దాన్ని అడుగుతారు, మీరు ఎందుకు కూలగొట్టిండ్రు? ఆ 30 ఎకరాల మీద మీ కన్ను ఎందుకు పడింది అని చెప్పండి. అందరికి పట్టాలు ఇవ్వడం జరిగింది. వెలుగుమట్ల భూమరాంగ్ అయిపోయింది. తారక రామారావు గారు అక్కడికి వెళ్ళి నేనైతే పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవాలని చెప్పేసి ప్రయత్నించారు. మొత్తం భూమరాంగ్ అయిపోయింది. లెట్ మీ కంక్లూడ్ మేడం. ఇద్దరు ఒకటేసారి మాట్లాడుతున్నారు, విషయమే నేను మాట్లాడుతున్నాను. నేను రోజా గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, తన సమక్షంలోనే ఇక్కడ కెమెరామన్ ని తీసుకొని పోదాం వెలుగుమట్లకు. మీరు ఖమ్మం మరి పోదాం, ఇప్పుడు పోదాం. నాకు తెలిసి వాళ్ళకి దగ్గరలోనే ఉండి ఉంటుంది
వెలుగుమట్ల పోదాం నిజంగానే న్యాయం జరిగితే మేము చెంపలేసుకుంటాం ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను కదా మేము చెంపలేసుకుంటాం వాస్తవం కదా 824 ఇల్లు కూడా కూడగొట్టింది కదా ఇచ్చింది 300 మంది కదా 300 మంది కూడా ఇంకా కేటాయించలేదు వాస్తవం ఇది ఈ రోజు మీరు వచ్చేసి నేను అన్ని కేటాయించాను 700+ పీపుల్ కి 700+ yes మీ లెక్కలు లేవు కదా మీ మంత్రి గారే చెప్పారు కదా మీ మంత్రి గారు చెప్పింది అబద్ధమా మీ మంత్రి గారు చెప్పింది అబద్ధం మీ పొంగులేటి చెప్పింది 300 మందికి ఇచ్చామని 300 మంది టోకన్స్ ఇచ్చినామని టోకన్స్ ఇచ్చిన ఇల్లు కాదు టోకన్స్ మాత్రమే ఇచ్చారు ఇంకా ఇల్లు ఇవ్వలేదు ఇంకా ఇల్లే ఇవ్వలేదు అది అబద్ధమా చెప్పండి 300 మంది కాదు 700 మంది అని చెప్తున్నది మొత్తం సైడ్ ట్రాక్ చేస్తున్నారు మీరు మీ మంత్రి గారు పొంగులేటి తుమ్మల మీ ముగ్గురు మంత్రులు అక్కడ నుంచి బట్టి విక్రమార్క 300 మందికి ఇచ్చినామని చెప్పారు మీరు 700 మంది అంటున్నారు 700 కరెక్టా 300 yes 700 is a number yes let me clarify మీరు మీ మంత్రులు చెప్తున్నారు అబద్ధమా మీ మంత్రులు చెప్తున్నారు అబద్ధమా ఆ 400 people కి కూడా హైకోర్ట్ has given a direction వాళ్ళని కూడా మీరు కన్సిడర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ అంటే మంత్రులు కాకుండా మీకు అంత సమాచారం ఎక్కడ నుంచి వచ్చింది అది దాని తర్వాత మాట్లాడింది చెప్పండి హైకోర్టు ఏం చెప్పింది హైకోర్ట్ హస్ క్లియర్లీ గివెన్ డైరెక్షన్ మిగతా 400 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మీరు కన్సిడర్ చేయమని ఇస్తే గవర్నమెంట్ ఇస్ కన్సిడరింగ్ ద రిక్వెస్ట్ నేను అదే అంటున్నా నేను అసలు మీ కాని భూమిలో మీకు చెప్పానండి మీది భూమే కాదు మీరు ఎందుకు వెళ్ళిండ్రు ట్రస్ట్ భూమి అది భూదాన్ భూమి గవర్నమెంట్ ఎందుకు వెళ్ళింది రాత్రి ఎందుకు పడగొట్టింది ఎవరి ఉన్నాయి అక్కడ భూమి మీది కానప్పుడు ప్రజలు మీరు పట్టాలు ఇవ్వనప్పుడు పట్టాలు ఇచ్చింది ఎవరు భూదాన్ ట్రస్ట్ వాళ్ళు ఇల్లీగల్ అఫీషియల్ గా భూదాన్ ట్రస్ట్ రాజేంద్ర గారు చెప్పినట్టు ట్రస్ట్ చైర్మన్ చెప్పిండ్రు నేనే స్వయంగా ఇచ్చాను పట్టాలు ఇచ్చానని చెప్పేసి ఆయన చెప్పిండు నేను చెప్పేది ఏముంది వేల కోట్ల ఆస్తులు మేము కాపాడుతున్నాం ఈ రోజు వేల కోట్ల ఈ రోజు హైదరాబాద్ ని కాపాడాల్సిన బాధ్యత మా మీద మేము ఫ్యూచర్ జనరేషన్స్ ని కాపాడాల్సిన బాధ్యత మేము తీసుకున్నాము ఒక్క ఫ్లడ్ వస్తే ఎంత ఇబ్బందులు పడుతున్నాం మనం చూసి 2020 గత 70 సంవత్సరాల నుంచి మూసి పక్కన ఉన్న వాళ్ళ ఇల్లు మునిగకపోతే మొన్న మొత్తం గేట్లు ఇరగొట్టి తీసేసి మొత్తం ప్రజల జీవితాన్ని ధ్వంసం చేసింది మేమే మీరు కాదు మొన్న మీరు పొలిటికల్ మీరు 500 మీటర్లు ఇటు 500 అటు 500 ఎప్పుడు లేదు మరి ఇప్పుడు తీసుకున్నారు ఆ పక్కనే మీరు కట్టబోయే మీరు ఇచ్చిన బొమ్మల్లోనే మరి దాని పక్కనే కడుతున్నారు అది బఫర్ జోన్ లోకి రాదా మరి మీరు ఇచ్చిన నమూనా ఉందో ఆ నమూనా పక్కనే మీరు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతామని అదే విధంగా హోటళ్లు కడతామని పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేస్తామని కదా మీరు ఇచ్చిందే కదా మేము ఇవ్వలేదు కదా గ్రాఫిక్స్ ఇచ్చింది మీరే కదా కోట్లు ఎక్కడ ఖర్చు చేయట్లేదు మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ రాంగ్ అదే ప్రజలకు ఒకటి చెప్తారు ప్రజల దగ్గర నుంచి రాగానే మీరు ఇంకోటి మాట్లాడతారు ప్లీజ్ అండర్స్టాండ్ 150,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పింది ముఖ్యమంత్రి గారు మళ్ళా 2 రోజుల తర్వాత ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకంగా ఎవడన్నాడయా 150,000 కోట్లు అన్నది ఆయనే కేటాయించి మాట్లాడింది ఆయనే బహిరంగ సభలో చెప్తాడు మళ్ళీ బయటకు వచ్చి ఇంత ఖర్చు అయినా సరే మీకు మూసీకి డిపిఆర్ ఉందా చెప్పండి మీరు మూసీకి డిపిఆర్ ఉందా ఎక్కడుంది ఎక్కడ ఇప్పుడు అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదు పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదు చెప్పండి లెట్ మీ కంక్లూడ్ మేడం నేను ద ఇంటెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ తెలంగాణలో ఏదైతే నేను ఇందాక కూడా మాట్లాడానో కమ్యూనల్ హార్మనీని ఇక్కడ పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్ గంగా జమున తహజీబ్ని ఇక్కడ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ దానికి అనుగుణంగా శాంతి భద్రతలను నెలకొల్పడానికి ఎవరైనా సరే ఒక విద్వేష ప్రసంగాలు ప్రొవోకేటివ్ స్పీచెస్ కానివ్వండి హేట్ స్పీచెస్ కానివ్వండి హేట్రేట్ కానివ్వండి ఇక్కడ వాళ్ళు ఇస్తే మాత్రం వాళ్ళని కఠినంగా శిక్షించడానికి గవర్నమెంట్ ముందుకు వస్తుంది దానిని మనం చూసుకోవాలి కానీ irrespective of any party 100% irrespective of 100% yeah okay 100% అది చూద్దాం రైట్ 100% రైట్ అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ నుమాన్ గారు గౌతమ్ గారు వెంకటరెడ్డి గారు ముఖేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి రైట్ ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ స్టేట్ టు రాజ్ న్యూస్